ఎవరు ఎవరు చెప్పారు మీకు? ఏ సాహిబ్ కొన్నాడు? పేపర్లో ఉన్నా మీకు రావడం మీరు ఏమైనా అగ్రిమెంట్ ఇచ్చాడా? కాగితం చూపించగలరా? నేను ఏ ఫోటోలు తీసుకొని జస్ట్ పేర్లు తెలుసుకోవడం కోసం. ఇంకా నేను ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? పలానా వ్యక్తి అయ్యా నా భూమిలో ఉన్నాడని నీ పేరు అనేది తెలియాలి కదా, లేకపోతే మీరు కడుతుంటే మీ మీదకి వస్తుంది. అది ఇప్పుడు పేపర్స్ ఎవరి కాడ ఉంటే వాళ్ళకి రైట్స్ ఉంటాయి. పేపర్స్ ఉంటే రైట్స్ రాదు సార్. భూమి ఎవరిదైతే వాడికి రైట్ ఉంటుంది. నీ ఇంట్లో వచ్చి నేను కూర్చుని నాదంటే నువ్వు ఒప్పుకుంటావా? పేపర్స్ ఎవరికి ఉంటే పేపర్ 100 కాగితాలు రాసుకో. పేపర్ పెన్ను ఉంటే 100 రూపాయలు ఉంటే స్టాంప్ పేపర్తో రాసుకోవచ్చు మనం. నేను అన్నట్లా దానికి కాదు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ బడ్డీ కొట్టవలు పెట్టేవాళ్ళు చుట్టాలన్నా మీకు ఎవరు? ఇక్కడ రోడ్డు పక్కన ముస్లిమ్స్ వాళ్ళకి మా తమ్ముడు ఒక 40 గజాలు 50 గజాలు అమ్మాడు. వాళ్ళు అమ్మారు అటు 1200 గజాలు. అది కూడా పెట్టారు గవర్నమెంట్. నమస్తే అన్న, ఎక్కడన్నా? ఇక్కడ మన ప్లాట్లో మనోడు వర్క్ చేసుకుంటే వేరే వాళ్ళు వచ్చి ల్యాండ్ మందని చెప్పేసి ఆపాడు. నా పేరు మురళీకృష్ణ, తిరుమల మురళీకృష్ణ సన్ ఆఫ్ తిరుమల చంద్రయ్య. సుగ్గల నరసింహరావుకి రిజిస్ట్రేషన్ చేస్తే అది క్యాన్సిల్ చేయమని గవర్నమెంట్ పెట్టినా గవర్నమెంట్ క్యాన్సిల్ కూడా చేసింది. ఆ డాక్యుమెంట్ చెల్లదని తీర్పు ఇచ్చింది. కాబట్టి ఈ భూమిలో ఎవరెవరు పెట్టినా కంప్లైంట్ చేయమన్నారు పోలీసు వాళ్ళకు, రెవెన్యూ వాళ్ళ కలెక్టర్కి. నేను ఎవరో గోతులు తీస్తున్నారంటే వచ్చాను. మీరు ఆపకపోతే నేను పోలీస్ కంప్లైంట్ పెట్టి పోతాను. అది ఏమైనా ఉంటే మీకు ఎవరు ఇచ్చారో పేరు కాగితాలు చూపిస్తే జస్ట్ చూసుకొని మరి రిజిస్ట్రేషన్ చేస్తే రైట్ రాదు. రిజిస్ట్రేషన్ కాగితం రైట్ రాదు. భూమి వాస్తవ యజమాని హక్కులను ఉంటాయి. ఇది మా నాన్న తిరుమల చంద్రయ్య పేరుతో పట్టా ఉంది. వాడి కొడుకుగా నాకు ఉంటుంది, నా మనవాడికి ఉంటుంది, నా కొడుకు ఉంటుంది. నేను అమ్మలేదు ఎవరికి. అమ్మిన దాన్ని క్యాన్సిల్ చేయించా. ఎవరు? సుగ్గల నరసింహారావు, సుగ్గల శ్రీనివాసరావు, సుగ్గల రంగారావు, సుగ్గల భారతి అనే వాళ్ళకి మేము రిజిస్ట్రేషన్ చేసాం 99లో. 1999 2002లో రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయమని పెడితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ క్యాన్సిల్ చేశాడు. ఎంఆర్ఓకి ఆల్రెడీ పంపించారు, కాగితాలు ఉన్నాయి. నువ్వు తప్పుడు కాగితాలు పట్టుకొని రిజిస్ట్రేషన్ చేస్తే నేను బాధ్యుని కాదు. అదే చేసిన కాగితం చెల్లదు అని చెప్పేసి నేను ఆర్డర్ తెచ్చుకున్నాను. నాకు తెలియదు, వాడి మోసం చేస్తే నేనేం చేస్తాను? భూమి నాది, ఎవరికైతే నేను రిజిస్ట్రేషన్ చేస్తానో దాన్ని క్యాన్సిల్ చేశాను. సబ్ రిజిస్టర్ కాదు, ఎవడైతే సారీ బండి మీది, నా దగ్గర 10 మంది ఉన్నారు వెనక, తలా 1000 రూపాయలు తన్ని లాక్కొని పోతా. బండి నాదైద్దా? కాదు కదా. నా మీద నువ్వు కేసు పెడితే ఏమైతే నీ బండి నీకు వస్తే నాకు బొక్క అవుతారు కదా. నేను అదే, ఈ భూమి నాది, ఎవరికైతే నేను రిజిస్ట్రేషన్ చేసిన అంటున్నారో అది తప్పుడు రిజిస్ట్రేషన్. వాడి మీద పోలీస్ కేసు పెడతా, దండం పెడితే వదిలిపెట్టేసి కేసు పెట్టకుండా రిజిస్ట్రేషన్ మాత్రం క్యాన్సిల్ చేసుకుని ఆ కాగితాలు నేను తెచ్చుకున్నా. వాడెవడన్నా తప్పుడు ఏదో మీకు దొంగతనంగా అమ్ముంటే వాడితో పాటు మీరు జైలుకు పోతారు. ఎవడైతే మీకు అమ్మిండో అదే రిజిస్ట్రేషన్ కాగితం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉందో వాడి రిజిస్ట్రేషన్ నేను క్యాన్సిల్ చేయించాను. 2004లోనే అప్లికేషన్ పెట్టాను. మొన్న 3 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్లు అన్నీ క్యాన్సిల్ అయినాయి. ఆర్డర్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. నేనే వాస్తవ యజమాని ఎవరైతే ఉందో ఆయన కొడుకుని నేను. ఈ 2 ఎకరాల ల్యాండ్ మీద మాట్లాడే అధికారం హైకోర్టు ఆఫ్ తెలంగాణ మాకే ఇచ్చింది, నాకు మాత్రమే ఇచ్చింది. అందుకు మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కమిషనర్ ఆఫ్ పోలీస్లో సార్ నేను నా సైట్కి వెళ్తున్నాను చెప్పి మరి వచ్చాను. ఇక్కడ రమ్మనండి, సైట్ నా దగ్గర నేను ఉంటాను, ఇంకో గంట ఉండవన్నా ఉంటాను. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరి వచ్చాను, సైట్ దగ్గరికి వెళ్తున్నాను. మీరు వచ్చి మాట్లాడవచ్చు. గొడవ చేస్తే గొడవ కూడా పోలీసు వాళ్ళు వస్తారు, పటాలం వేసుకొని వస్తారు. ఎవరైతే వాళ్ళు తెలుసుకున్నారు. ఓకేనా? ఇబ్బంది ఏమీ లేదు సార్.